TH94 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో అంతారం గ్రామం దస్తగిరిపేటలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. బీజే రాజేశ్వరిని అత్యధిక మెజారిటీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడండి. సర్పంచ్ అభ్యర్థి బీజే రాజేశ్వరి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం బీద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు గ్రామంలో ప్రతి ఇంట చేరడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. అలాగే అంతారం గ్రామ అభ్యర్థి బీజే రాజేశ్వరి తాండూరు మండలంలో అత్యధిక మెజారిటీతో గెలిపించి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వడ్డే రాములు, మాజీ ఉప సర్పంచ్ నక్కల జీవరత్నం, తాండూరు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మ్యాథరి ప్రకాశం, బీజే శ్రీనివాస్, మాజీ వార్డు నెంబర్, మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఫ్రాకు ఇది ఇది 8వ వార్డు కదా. ఒకటి సర్పంచ్ కత్తెరకేయాలి, ఒకటి పొయ్యికేయాలి. నంబర్ ఇక్కడ చూడండి, అందరూ కలిసి వేయండి, గెలిపియండి. చెప్పండి అతను ఫోటోలు తీసుకోలేదు.
ఆడపిల్లలు ఒక సైడ్ పెట్టండి, మగ పిల్లలు ఒక సైడ్. గుర్తుల గుర్తు గుర్తుల గుర్తు గుర్తుల గుర్తు గుర్తుల గుర్తు గుర్తుల గుర్తు కత్తెర గుర్తుకే మన ఓటు, కత్తెర గుర్తుకే మన ఓటు. మా సర్పంచ్ అభ్యర్థి కత్తెర గుర్తుకు ఓటేసి గ్రామ ప్రజలు గెలిపించాలి. మేము గతంలో ఇంతకు ముందు పోయిన వాడిలో మేము సర్పంచ్ ఉప సర్పంచ్ మేము ఉన్నాము. మాకు 15 సంవత్సరాల నుండి ఇంతవరకు గ్రామంలో మోరీలు సీసీ రోడ్లు ఏవి వేయలేకుండా ఇంతవరకు మాకు తెలిసినప్పటి సంది మేము సర్పంచ్ లేక ఎన్నికైనాక మా బాడీ ఎన్నికైన తర్వాత గ్రామంలోని మురుకు కాలువలు మెయిన్ మురుగు కాలువలను నిర్మూలన చేపట్టి మొత్తం అంతరంలో రోడ్ల మీద నీళ్లు వాడుతుండే. అట్లాంటి దాన్ని మేము మొత్తం ప్రతి వార్డుకు డ్రైనేజ్ వ్యవస్థ మంచిగా చేసి డ్రైనేజీలు నిర్మించి సీసీ రోడ్లు గిట్ట మేము వచ్చినప్పుడు సీసీ రోడ్లే లేవు. అసలు నడి సెంటర్లో ఒక రోడ్డు ఉంటుంది, సీసీ రోడ్డే లేదు. నేను 25 సంవత్సరాల నుంచి చూస్తున్న రోడ్డే లేదు. కానీ మేము వచ్చిన తర్వాత సీసీ రోడ్లను మొత్తం సమూల గ్రామాన్నే మార్చేసినాం. మాకు ఒక్కసారి 15 సంవత్సరాల తర్వాత మాకు ఒకసారి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని గ్రామం మొత్తం రూపురేఖలను మొత్తం మార్చేసినాం. మళ్ళొకసారి మా అభ్యర్థికి ఒక్కసారి మళ్ళీ అవకాశం ఇస్తే ఇప్పుడు ఏమన్నా మిగిలిన వర్కులు ఏమన్నా ఉంటే దాన్ని గిట్ట కంప్లీట్గా మేము గెలిచిందాడు కంప్లీట్గా మేము అవన్నీ ముగిస్తామని నేను గ్రామస్తులను కోరుకుంటున్నా. కత్తెర గురికి గ్రామస్తులకు అందరికీ వేడుకునేది ఒకటే, కంపల్సరీ మా కత్తెర గుర్తు కోటేసి మా సర్పంచ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయం 8 గంటల నుండి ప్రతి వార్డు ప్రతి డోరు తిరుక్కుంటూ ప్రతి ఒక్కరికి మా సర్పంచ్ అభ్యర్థి గుర్తులు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేసుకోవడం రావడం జరిగింది. ముఖ్యంగా మా సర్పంచ్ అభ్యర్థి చదువుకున్న వ్యక్తి ఉన్నది కాబట్టి ఆమె అన్ని విధాలుగా తెలుసు. ఇప్పుడు మాట్లాడిన కొద్దిగా తడబడుతుంది. ముఖ్యంగా ఆమె అన్ని రకాలుగా ఊరిని డెవలప్ చేస్తుందని మేము సపోర్ట్ ఉండి చేపిస్తాము. ఇంతకుముందు కూడా మేము అంతరం మొత్తం ఊర్లోకి పోవాలంటే బురదలతో పోతుంటే ఎడికే హనుమాన్ టెంపుల్ నుండి ఆటో స్టాండ్ వరకు అసలు బురదలనే తిరుగుతుంది. అటువంటి రోడ్ని మంచి నాణ్యమైన రోడ్డు చేయడం జరిగింది. అదేవిధంగా దసరిపట్నం కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా మిగిలినాయి, అవి కూడా కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా పెద్ద ఎత్తున రైతు వేదిక కూడా పెద్ద కబ్జాకు గురైండే, అది కూడా దగ్గర దగ్గర 1 కోటి రూపాయల ఆస్తి ఉంటుంది. అది కూడా డెవలప్ చేసి రైతు వేదికని కూడా కట్టియడం జరిగింది. శ్మశాన వాటిక కట్టియడం జరిగింది. అదేవిధంగా మన నర్సరీ కానీ క్రీడా ప్రాంగణము కొన్ని కబ్జాలకు గురైన ప్లాట్లు కూడా అవి కూడా తీసి క్రీడా ప్రాంగణం చేయడం జరిగింది. ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తాం. కాకపోతే మాకు ఒక అవకాశం వచ్చింది.
ఆ అవకాశాన్ని మాకు ఇంకా మాకు టైం సరిపోలేదు. కరోనా వల్ల కూడా ఇంకా 2-3 సంవత్సరాలు కరోనాలో మేము చేయలేకపోయినాం. ఈ అవకాశం మన అంతరం గ్రామస్తులు మాకు ఇస్తే మా రాజేశ్వర్ గారితో ఊరిని ఇంకా డెవలప్ చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నారు. ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతకుముందు కూడా మన సర్పంచ్ రాములు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినాము. ఈ రోజు కూడా మన బలపరిచిన అభ్యర్థి మన బీజే రాజేశ్వర్ గారిని బంపర్ మెజారిటీతో కూడా గెలిపిస్తున్నామని కూడా అందరికీ తెలిసిపోయింది. వార్డులలో కూడా 5 వార్డు నంబర్లు కూడా మనం గెలుచుకుంటున్నాము. అదే విధంగా ఈ ముందుగా ఎట్లయితే పనులైతే గెలుస్తున్నామో 12 వాళ్ళు కూడా మనం తప్పు తీసుకుంటున్నాం. కాబట్టి దీంట్లో కూడా మన రాజేశ్వరి గారికి 200 మెజారిటీతోని మనం అంతరంలో ఈ రోజు లీడ్ ఇచ్చి బాధ్యత గెలిపిస్తున్నాము. ఈ పనులు చూసి కూడా వాళ్ళు ఓరవలేక డాగులేసుకమే కానీ అవి వేసుకమే నడుస్తున్నాయి. కానీ అది ఏది నడవది. మనకు కూడా మంచిగా డాగులేసి కూడా వేయని అవతలికెళ్ళి మన యూత్ కూడా మనకు మొత్తం సపోర్ట్ చేస్తుంటారు. మనకు గ్రామ పంచాయతీ నుంచి మన మచాన వాటిక వరకు చిట్టాన చెప్పినట్లనే 20 సంవత్సరాల నుంచి వర్షం పడితే బురదలో నడిచే పరిస్థితి ఉండే. అట్లాంటి దొరలు ఏని విధంగా ఒక్కసారి మార్పు పొందినందుకు మన మాజీ సర్పంచ్ రాములన్న ఆ డబల్ రోడ్ కావాలని చెప్పేసి డబల్ రోడ్ సీసీ రోడ్ వేయించిండు. అదే విధంగా ఇప్పుడు ఆ రోడ్డు నుంచి చూస్తే ఈ కానజెట్టు వరకు ఎంత అభివృద్ధి అయింది. ఇదే దసరిపేటలో కూడా బుర్జ వెంకటేశ్వర టెంపుల్ వారి నుంచి ఆ కానజెట్టు వరకు ఎంతవరకు అయితే ఇంతవరకు మాజీ సర్పంచ్లు ఎవరు వేయలేరు. కానీ ఇంతకుముందు మొన్న గెలిపించినందుకు రాములు సార్ గెలిపించినందుకు మంచిగా చేసిన పనులు. అదే విధంగా మన బీజే రాజేశ్వర్ గారిని అత్యధిక మెజారిటీతోని వార్డు నంబర్లతో సహా కత్తెర గుర్తుకు ఓటేసి బంపర్ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను. పెద్దలకు మరియు మా గ్రామస్తులకు గ్రామ పెద్దలకు మరియు అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ చేతులేసి నమస్కరిస్తున్నా. ఫస్ట్ టైం మనకు 50 సంవత్సరాల నుంచి ఒక్కసారి ఇట్లా సర్పంచ్ ఛాన్స్ రాలేదు. ఈసారి ఎస్సీ రిజర్వేషన్ అయినందుకు మనకు కూడా టికెట్ పొందినాము. ఎందుకంటే మనం 2 సంవత్సరాలు వార్డు మెంబర్ గానో వార్డు సభ్యులను పోటీ చేసి గెలిచినాము. మనకి ఈ ఛాన్స్ వచ్చింది. మనం అందరం ప్రతి ఒక్కరు దీంట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మనం అందరం ఊరి అభివృద్ధి కోసము ఊరి ప్రజల కోసము సేవ చేస్తామని మీ అందరి ముందు హామీ ఇస్తున్నాను. కూడా నా యొక్క నమస్సుమాంజలిలో ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేయబోతున్నాను. నాకు వచ్చేసి కత్తెర గుర్తు. మీ అందరూ కూడా తప్పకుండా ఓటేసి నన్ను గెలిపించగలరు. అదే విధంగా నా యొక్క వయసు వచ్చేసి 23 సంవత్సరాలు మాత్రమే. కానీ నాకు అనుభవజ్ఞులైన వారందరూ ఉన్నారు. నాకు వీరందరి యొక్క సహాయంతో నేను గ్రామ అభివృద్ధికై పాల్పడతానని నిరంతరం మీకు కృషి చేస్తాను. మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే గ్రామ పంచాయతీలో మీ యొక్క సమస్య అనేది తీరుస్తాను. దయచేసి నాకు ఓటేసి తప్పకుండా గెలిపించండి.